క్లాస్‌లో ఈ టాపిక్స్ అని డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇది జావా సర్వీసెస్ అంటే మీకు వార్ ఫైల్స్‌ని ఎలా ఆప్ చేయాలో తెలుసు. టామ్‌క్యాట్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత ఆప్ చేయడం తెలుసు. ఈ జార్ ఫైల్స్‌ని ఎలా ఆప్ చేయాలో చూపించలేదు కదా! సో, కమెంట్స్ అన్ని రాశాను. సో, ఇవన్నమాట. మనం ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తున్న తర్వాత కమెంట్స్ అయితే ఇవి. అండ్ డేటాబేసెస్ అండి. ఆర్‌డిఎస్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఒక టాపిక్ ఉంది. ఆర్‌డిఎస్ఎస్ అనేది. ఆర్‌డిఎస్ అనేది ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా మనం ఇలా కూడా చేయొచ్చు. సపోజ్ ఎలాగంటే ఇప్పుడు మనం సర్వర్ లాంచ్ చేసి సర్వర్‌లో మైఎస్‌క్యూఎల్స్ అవి ఇన్‌స్టాల్ చేస్తాం ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు. అవునా? అలా కూడా చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ వాడిచ్చిన డేటాబేస్ కూడా మనం వాడుకోవచ్చు. ఇచ్చుకున్నదంటే క్రాష్ అవ్వడాలు సో, ఇలాంటిది ఏం ప్రాబ్లమ్ అవ్వదనమాట. ఇలాంటివి ఏమైనా మొత్తం 100% వాడు చూసుకుంటాడు. అదే మనం తీసుకున్నదైతే ఏమైనా స్లోనెస్ ఫేస్ చేయడంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి. సో, ఇందులో వాడి ద్వారా లాంచ్ చేసుకున్నదైతే మన సింపుల్. మన వర్క్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం క్వెరీస్ అయ్యి రాయం. మన వర్క్ ఏంటంటే అది ఇన్‌స్టాల్ చేయడం. ఇన్‌స్టాల్ చేసి ఆ డీటెయిల్స్ మైఎస్‌క్యూఎల్ అడ్మిన్ టీమ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూసుకుంటారనమాట. సో, మేము వాడుకున్నదైతే మేము మైఎస్‌క్యూఎల్ వెర్షన్స్ వాడుకుంటున్నాం. కొంతమంది ఒరాకిల్ వాడుకుంటారు. కొంతమంది అమెజాన్ అరోరా ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. సో, డిఫరెంట్‌వి ఎలా లాంచ్ చేసి వాళ్ళకి ఎలాగ ఇస్తామో ఒకసారి చూద్దాం. ఇక్కడికెళ్ళి ఆర్‌డిఎస్ అని టైప్ చేయండి. రిలేషన్ డేటాబేస్. Click on this one. ఓకే. క్రియేట్ డేటాబేస్. ఇక్కడ డేటాబేస్ ఓకే. క్రియేట్ చేసుకుంటావు. ఏది క్రియేట్ చేసుకోవాలి? అమెజాన్ ఆర్ఆర్ అన్నా, మైఎస్‌క్యూఎల్ అన్నా, మరియాడీబీనా ఇవన్నీ నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఒరాకిల్ ఏదైనా మీ ఆర్గనైజేషన్‌లో మీరు ఏది వాడతారో అది క్లిక్ చేసి ఇస్తే సరిపోతుంది. ఇందులో మనం చేసేది ఏమి ఉండదు. అండ్ బేసిక్ కంపాటబిలిటీ మైఎస్‌క్యూఎల్‌లో వెర్షన్స్ ఉంటాయి. మైఎస్‌క్యూఎల్ 5.7 మనం వాడేది కూడా 5.7 ఉపేంద్ర ఓకేనా? ఓకే. ఓకే. సో, జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆర్‌డిఎస్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్‌డిఎస్ క్లిక్ ఆన్ ఆర్‌డిఎస్ హియర్. సో, మనం డేటాబేసెస్ క్రియేట్ చేసి మైఎస్‌క్యూఎల్ టీమ్ వాళ్ళకి ఎలాగ ఇవ్వాలనేది ఈ టాపిక్ అనమాట. రికార్డ్. సో, డన్. క్రియేట్ డేటాబేస్ చేసిన తర్వాత ఇక్కడ అమెజాన్ ఆర్ఆర్, మైఎస్‌క్యూఎల్, మరియాడీబీ ఏదైతే ఉందో మీ ఆర్గనైజేషన్‌లో మీరు ఏది ఫాలో అవ్వాలనుకుంటే జస్ట్ దాంతో క్లిక్ చేయండి. మేము ఫాలో అయ్యేది మైఎస్‌క్యూఎల్ 5.7. అది మేము వీడిచ్చిన ఏడబ్ల్యూఎస్ కూడా తీసుకోవట్లేదు. మా అంతట మేము ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఒకటి ఉంటుంది. కమ్యూనిటీ ఎడిషన్ ఉంటుంది. కమ్యూనిటీ ఎడిషన్ వాడుకుంటాం అనమాట. రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో, మైఎస్‌క్యూఎల్ 5.7 జస్ట్ గో విత్ దిస్. హియర్ ఫ్రీ టైర్‌తో లాంచ్ చేయండి. ప్రొడక్షనా, డెవ్ అండ్ టెస్ట్ ఎన్వైర్న్‌మెంటా, ఫ్రీ టైర్. గో విత్ ఫ్రీ టైర్. ఎందుకు మళ్ళీ మనకు చార్జెస్ చేస్తాడు. అండ్ డీబీ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైర్ అంటే టెస్ట్ నేమ్ అనమాట. మైఎస్‌క్యూఎల్ టెస్ట్ అడ్మిన్. మనం డిఫాల్ట్ అక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు పాస్వర్డ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటి? అడ్మిన్. పాస్వర్డ్ మనం ఇస్తాం. సో, సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ @ ఇలాంటివన్నీ ఏమి ఇవ్వకూడదు. ఓకేనా? @ డబుల్ కోట్స్ ఇలాంటివి ఏమి ఇవ్వకూడదు అనమాట. సో, మీరు చూద్దాం. admin @2020 ఇలాంటి పాస్వర్డ్ ఏమైనా ఇస్తే తీసుకోవద్దు అనమాట. @ మిగతా వాటికి పనిచేస్తే తప్ప ఇక్కడ దీనికి పనిచేయదు. చూద్దాం. ఇన్వాలిడ్ పాస్వర్డ్ అనమాట. సో, ఓకేనా? అవి తీసుకోవట్లేదు. సో, అది కాపీ అవ్వాలన్నట్టుంది. సింపుల్‌గా @ పనిచేయదు. నేను డైరెక్ట్‌గా ఇచ్చేస్తాను ఈసారి. ఓకే, డన్. నెక్స్ట్ డీబీ ఇన్స్టెన్సెస్ అంటే మనకి వేరే ఆప్షన్స్ కూడా ఇక్కడ హైలైట్ అవ్వట్లేదు. ఎందుకని? మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న T2 మైక్రో కాబట్టి వేరే ఆప్షన్స్ సెలెక్ట్ అవ్వట్లేదు. మీరు ప్రొడక్షన్ కానీ, డెవ్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఐ హ్యాండ్ కాన్ఫిగరేషన్స్‌తో ఎంత రావాలి, ఎంత CPU కావాలి, ఎంత జీబీ ర్యామ్‌తో రావాలి, మొత్తం మీకు ఇవన్నీ హైలైట్ అవుతాయి అనమాట. సో, ఆర్గనైజేషన్‌లో వాడు ఎంతైతే కోరుకుంటాడో దాంతో పాటు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ విత్ దట్. సో, జనరల్ పర్పసెస్ అండ్
ప్రొవిజన్డ్ ఐఓపిఎస్ విల్ బి గోయింగ్ ఇన్ జనరల్ పర్పస్ ఓన్లీ. జనరల్ పర్పస్ అయితే అన్నిటికీ సరిపోతుంది అప్లికేషన్స్కి. ఏదైనా కొద్ది స్పెషలైజ్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎస్డిటి వద్దు, ప్రొవిజన్డ్ ఐఓపిఎస్ ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ కొద్ది ఫాస్ట్. ఐఓపిఎస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ సంథింగ్ ఉంది ఏదో ఉంటుంది అనమాట. కొన్ని అప్లికేషన్స్కి జనరల్ పర్పస్ సరిపోవు. సో దానికోసం ఏంటంటే ఇలాంటివి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అట్ దట్ టైమ్ వీ కెన్ సెలెక్ట్ దిస్. అలొకేటెడ్ స్టోరేజ్ 20 GB అనమాట. మినిమం 20 GB తీసుకుంటుంది. సో యావరేజ్ 20 GB తో మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఫ్రీ టైర్కి ఆడిచ్చిన రికమెండేషన్ 20 అనమాట. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. ఎనేబుల్ ఆటో స్కేలింగ్ వద్దు, ఇది డిసేబుల్ చేసుకోండి. ఎనేబుల్ ఆటో స్కేలింగ్ చూస్తే మళ్ళీ మ్యాక్సిమం థ్రెషోల్డ్ వాల్యూ ఇవన్నీ అడుగుతుంది. జస్ట్ ఇది ఎనేబుల్, మనకు ఆటో స్కేలింగ్ అది ఏం అవసరం లేదు, నార్మల్దే. మల్టీ ఏజెడ్ డిప్లాయ్మెంట్ అంటే హై అవైలబిలిటీ కోసం. ఇదే సేమ్ ఇదే డేటా వేరే చోట రిప్లికేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. డిఫాల్ట్ విపిసి, మన విపిసి ఆల్రెడీ మనం ఉంటాం కదా, తెలుసు కదా విపిసి కాన్సెప్ట్. మీరు ఏమైనా మీ ఓన్ విపిసి ఉంటే ఓన్ విపిసిలో ప్రైవేట్ నెట్వర్క్లో క్రియేట్ అవుతుంది. ఇట్స్ నాట్ డిఫాల్ట్ విపిసి. నెక్స్ట్ పాస్వర్డ్ అథెంటికేషన్, ఎస్. సో ఇలా క్రియేట్ చేసి డేటాబేస్ క్రియేట్ చేయండి, సరిపోతుంది. డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఐడి వస్తుంది. ఆ ఐడి అంటే సెపరేట్గా అనమాట, యూనిక్ ఐడి దీనికి వస్తుంది. ఆ ఐడి, ఆ యూజర్ నేమ్, ఆ పాస్వర్డ్, అడ్మిన్ ఆ పాస్వర్డ్ ఇస్తే మన పని అయిపోయినట్టే. ఈ MySQL ఆర్డిఎస్లో మనం చేసేదే ఉంటుంది. మొత్తం అంతా MySQL టీమ్ వాళ్ళే చేసుకుంటారు. ఆ ఐడి అనేది మీకు ఎక్కడ వస్తుందంటే క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 10 minutes 15 minutes అని పడుతుంది. గో టు కాన్ఫిగరేషన్స్. ఈ రీసోర్స్ ఐడి అండి, ఓకేనా. మీకు ఎప్పుడైతే అలొకేట్ అయిందో ఈ రీసోర్స్ ఐడి, ఆ అడ్మిన్ అనే యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్, ఈ మూడు ఆ డిబిఏ టీం వాళ్ళకి మీరు పాస్వర్డ్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలన్నమాట. వాళ్ళు కనెక్ట్ అవి వాళ్ళ క్వెరీస్ రన్ చేసుకోవడం ఇలాంటివన్నీ వాళ్ళు పెర్ఫామ్ చేసుకుంటారు. సో డన్. ఇది యూసేజ్లో రావడానికి మినిమం 5 minutes పడుతుంది, 10 minutes ఎంతో పడుతుంది క్రియేటింగ్. మనం మీన్వెల్గా ఇంకోటి నేను చూపిస్తాను, ఇంకోటి చూద్దాం మనం నెక్స్ట్. లాంచింగ్ డిబిఎస్. నెక్స్ట్ చేంజ్ ఇన్స్టెన్స్ స్టేట్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా యూస్ అనమాట. ఇన్స్టెన్స్ స్టేట్ అంటే ఏంటి? సపోజ్ బాగానే ఉంది, ఒక సర్వర్ లాంచ్ చేస్తున్నా, Ubuntu. ఓకే. ఇన్స్టెన్స్ స్టేట్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ మీరు ఒక సర్వర్ లాంచ్ చేస్తారు, మీకు రిక్వైర్మెంట్ వచ్చింది సర్వర్ సైజ్ పెంచమని. ఎలా పెంచుతారు మీరు? జస్ట్ ఒక వాల్యూమ్ క్రియేట్ చేసుకొని 50 GB 100 GB వాల్యూమ్ క్రియేట్ చేసుకొని వాల్యూమ్ అటాచ్ చేసుకుంటున్నారు. అది బాగానే ఉంది. ఓకే. వాల్యూమ్స్ని ఇంక్రీజ్ చేయడం మీకు తెలుసు. సో చూద్దాం. వాల్యూమ్స్ అంటే ఏంటి? సైజ్ని, హార్డ్ డిస్క్ని పెంచుతున్నారు అంతే కదా. ర్యామ్స్ అవి ఏమైనా పెంచుతున్నారా? లేదు, ర్యామ్ పెంచట్లేదు, CPU పెంచట్లేదు, ఏమేమి, ఓన్లీ హార్డ్ డిస్క్. సో అది కూడా వాల్యూమ్స్ ఒకసారి ఎలా ఇంక్రీజ్ చేయాలో కూడా ఒకసారి క్విక్గా చూద్దాం. ప్రెసెంట్ ఇది ఎంత అండి? T2 వాల్యూమ్. ఇది T2 మైక్రోతో లాంచ్ చేశాను కదా, T2 మైక్రో 8 GBతో వచ్చింది. 8 GB దీంతో లాంచ్ అయింది. ఇది వాల్యూమ్, సర్వర్ 1 వాల్యూమ్. సపోజ్ దీన్ని ఇంక్రీజ్ చేయాలి వాల్యూమ్ సైజ్ అంటే యాక్షన్స్లోకి వెళ్ళి మోడిఫై వాల్యూమ్ అని చెప్పి నెంబర్ ఇంక్రీజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఓకే. ఈ చేంజెస్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందండి ఇది? ఈ చేంజెస్ అనేది ఇంకా 8 మోడిఫై చేశాను అయినా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలి? నో వాల్యూమ్స్ అయితే అటాచ్ చేయాలి. వాల్యూమ్స్ని అటాచ్ చేసుకోవాలి. అప్పుడు ఆ వాల్యూమ్స్ అటాచ్ చేసుకుంటేనే అప్పుడు చూపిస్తుంది. బట్ ఇక్కడ నేనేం వాల్యూమ్స్ అవి ఏం చేయట్లేదు కదా. సో ఒకసారి ఏం చేయాలంటే మీరు రీబూట్ చేయాలి, సర్వర్ని రీబూట్. ఓకేనా. కమాండ్లో సర్వర్ ఓపెన్ చేసి కమాండ్ లైన్లో ఎలా రీబూట్ చేస్తారు? సూడో రీబూట్ అనే కమాండ్ కొడతారు. ఓకేనా.
అది మర్చిపోయారా? ఓకే. ఏం లేదు. ఈ సర్వర్‌కి లాగిన్ అవ్వి సర్వర్‌కి ఏమున్నాయి స్ట్రక్ అవుతుంది. నో ప్రాబ్లమ్. ఏం లేదు. సర్వర్‌లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత సూడో రీబూట్ అని కొట్టండి. ఈ సర్వర్ రీబూట్ అవుతుంది. ఆ చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూపిద్దాం మళ్ళా. నేను ఇక్కడే డైరెక్ట్‌గా ఎలా రీబూట్ చేయాలంటే ఇన్స్టెంట్ స్టేట్ రీబూట్. ఓకేనా? ఎస్ రీబూట్. రీబూట్ మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఆర్గనైజేషన్‌లో. వాళ్ళ నాన్ వర్కింగ్ ప్రొడక్షన్ అవర్స్‌లోనే చేయాలి. అది కూడా మనం చేసినప్పుడు ఆ టీమ్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేయాలి. ఈ సర్వర్‌కి డౌన్ టైమ్ తీసుకుంటున్నామని. అది రీబూట్ చేసిన తర్వాత వాళ్ళకి మెయిల్ పెట్టాలి. ఎందుకంటే అందులో సర్వీసెస్ అన్ని రీబూట్ చేసినప్పుడు డౌన్ అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు మాన్యువల్‌గా కనెక్ట్ అవ్వి స్క్రిప్ట్స్ అయ్యి సరిగ్గా వర్క్ అవుతున్నాయి లేదా ఇవన్నీ చూసుకుంటారు. అలా చేయకపోతే ఈవినింగ్ మళ్ళీ వాళ్ళకి క్లయింట్‌కి రిపోర్ట్స్ అయ్యి వెళ్ళవన్నమాట. ప్రాబ్లమ్ అవుతుంది. ఏ చిన్న విషయం చేసినా ఏ చిన్నది చేసినా సరే మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. సో ఓకే డన్. నెక్స్ట్ వాల్యూమ్స్. ఎస్ 9 జీబీనా? నేను ఎంత పెంచాను? 1 జీబీ అని పెంచాను. 10 ఏది 10 పెట్టినట్టున్నాను. 10 పెట్టలేదా? ఓకే ఓకే ఫైన్. సో ఓకే వాట్ ఎవర్ మేబీ మీరు ఎంత సైజ్ పెంచుకుంటే రీబూట్ చేసిన తర్వాత ఇది వాల్యూమ్ పెరుగుతుంది. అంటే హార్డ్ డిస్క్ ఒకటే పెరుగుతుంది. మరి ఇదే సర్వర్కి సిపియూస్ అవి పెంచాలన్నా ర్యామ్స్ అవి పెంచాలన్నా ఏంటి అంటే వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ గైస్. ఇన్స్టెన్స్లోకి వెళ్ళండి. ఇన్స్టెన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు సిపియూ కానీ ర్యామ్ వాల్యూమ్స్ పెంచడానికి ఇదేం అవసరం లేదు, అవసరం లేదు. బట్ ర్యామ్స్ అవి పెంచాలంటే యూ నీడ్ టు స్టాప్ దిస్ సర్వర్. ఒకసారి చూడండి ఇన్స్టెంట్ ఎస్ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్లో చేంజ్ T2 T3 అన్లిమిటెడ్ అని ఉంది కదా, వీ నీడ్ టు క్లిక్ దిస్ వన్. ఇది క్లిక్ చేసినా సరే ఎస్ యూ వాంట్ టు చేంజ్ ఫర్ ఫాలోయింగ్ ఇన్స్టెన్సెస్ ఎనేబుల్. అండ్ ఇది అండ్ వన్ మోర్ ఆప్షన్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు స్టాప్ దిస్ సర్వర్. ఓకేనా? మార్చే ముందు ఈ సర్వర్ని ఒకసారి ఆపాలి. ఒకసారి ఆపిన తర్వాత ఆ ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతుంది. అప్పుడు దాకా అవ్వదు. జస్ట్ స్టాప్ దిస్. ఎస్ వన్స్ ఇట్ ఈస్ డన్ జస్ట్ స్టాప్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ సెట్టింగ్స్ చేంజ్ ఇన్స్టెంట్ టైప్ అనమాట. ఓకేనా? ఇన్స్టెంట్ టైప్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీరు T2 మైక్రో ఉంది ప్రజెంట్. ఇఫ్ నాట్ T2 ఎక్స్లాజ్ T2 లాజ్ T2 T3 నానో మైక్రోనా సైజ్ ఎంత ర్యామ్స్ కావాలితే తెలుసు కదా. మన లాంచ్ చేసేటప్పుడు ఎక్సెల్ షీట్ చూపిస్తుంది దేనికి ఎంత ర్యామో ఇదంతా అనమాట. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అప్లై కొడితే న్యూ చేంజెస్ అనేది వస్తుంది. T2 3AX అనేది నాకు చాలా లార్జ్ చేస్తారు కాబట్టి T2 మైక్రో నుంచి నేను T2 నానోకి వెళ్తున్నా. ఐ మీన్ తగ్గించుకోవడం పెంచడం ఏదైనా పర్లేదు. సో ఇఫ్ ఐ అప్లై T2 నానో చేసిన తర్వాత యూ నీడ్ టు రీస్టార్ట్ దిస్ వన్. ఆటోమేటిక్గా ఆ చేంజెస్ అనేది ఏదైతే చేశారో ర్యామ్ ఎంత ర్యామ్ అయితే పెంచుకున్నారో ఎంత సిపి యూటిలైజేషన్ పెంచుకున్నారో అవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో చూడండి T2 నానో తీసుకుంటప్పుడే బ్యాక్ ఎండ్లో T2 నానో కింద మారిపోయింది. ఇది సర్వర్ లాంచ్ చేసిన డిఫాల్ట్గా మనం దేంతో లాంచ్ చేసామో అదే వస్తుంది. సపోజ్ మనం T2 ఇప్పుడు దాకా మనం లాంచ్ చేసిన T2 మైక్రో లాంచ్ చేసాం, అదే వస్తుంది. మనం మార్చుకోవాలన్నా పెంచుకోవాలన్నా ఇలా చేయొచ్చు. వాల్యూమ్స్ పెంచుకోవడం ఒక పద్ధతి, ఇవి పెంచడం రెండవది అనమాట. అదేనా మీరు అడిగింది? అంటే స్టార్టింగ్ లో లాంచ్ చేస్తాం ఇప్పుడంటే మనం చేంజ్ చేసాం. ఎస్ అంటే డిఫాల్ట్ గా T2 మైక్రోస్. ఎస్ ఫస్ట్ మనం ఏం తీసుకుంటే అదే వస్తుంది. అంటే అక్కడ కూడా స్టార్టింగ్ లో T2 మైక్రో కావాలంటే నానో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మీరు ఏ సర్వర్ అయితే ఏ స్పెసిఫికేషన్తో లాంచ్ చేశారో అదే వస్తుంది. తర్వాత పెంచుకోవాలని తగ్గించుకోవాలన్నా యూ కెన్ ఫాలో దిస్ మెథడ్. అండ్ మీరు ఇంకో మళ్ళీ అబ్జర్వ్ చేశారు ఏదో వాల్యూమ్ ఉంది కదా, ఇందాక మీరు ఎంతకు పెంచారు? 9 GB పెంచారు సంథింగ్. మీరు ఇప్పుడు మళ్ళీ దీన్ని తగ్గించేద్దని చూస్తున్నారు. వీ ట్రై డూయింగ్ దట్.
సపోజ్ ఇది 9 GB కాదు, ఒక 50 GB నుంచి 90 GB పెంచారు అనుకుందాం. ఇప్పుడు 90 GB అంత స్పేస్ అవసరం లేదు మీకు, తగ్గించడానికి ట్రై చేద్దాం. 8. ద సైజ్ ఆఫ్ ఏ వాల్యూమ్ కెన్ బి ఇంక్రీస్డ్, నాట్ డిక్రీజ్. ఓకేనా, ఇంకా డిక్రీజ్ చేయడానికి మీకు ఛాన్స్ లేదు ఇది. సో ఇదన్నమాట. వాల్యూమ్స్ అయితే డిటాచ్ చేసుకోవచ్చు మీరు, వాల్యూమ్స్ అటాచ్ చేసుకుంటే వాల్యూమ్స్ డిటాచ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఆప్షన్ ద్వారా మీరు పెంచుకోగలరు తప్ప మళ్ళీ తగ్గించడానికి కాదనమాట. సో ఇదే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, బాగానే ఉంది. సపోజ్ ఇప్పుడు మనం చూద్దాం, ఇన్స్టెంట్ స్టేట్లోకి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ కొన్ని పాయింట్స్ బాగా డిస్కస్ చేసుకోవాలి మనం. ఉంది ఇన్స్టెంట్ స్టేట్లో ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ అనేది అంటే మీరు అందరికీ అన్ని పర్మిషన్స్ ఇవ్వం, అవును కదా. ఈ ఇన్స్టెన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ప్రొడక్షన్ సర్వర్. ఇందులో నా టీంలో కొంతమంది వర్క్ చేసుకున్నాను. సపోజ్ వాడికి నాకు సంథింగ్ ఈక్వల్ యాక్సెస్ ఉండొచ్చు, లేదంటే వాడు కొత్తగా వచ్చినప్పుడు తెలియకపోయి ఉండొచ్చు. ఏమైనా అయితే పొరపాటు నీ సర్వర్ని డిలీట్ చేస్తే ఇంకంట సర్వర్ స్టాప్ అయ్యి క్రాష్ అయ్యి ఇలాంటిది ఏమైనా అయితే నేను టీమ్ AWS టీంతో కనెక్ట్ అయితే వాళ్ళు ఏమైనా రికవరీ చేయడం ఏదో హెల్ప్ చేస్తారు. బట్ సర్వరే లేకపోతే ఇలాంటి ప్రాబ్లం అవుతుంది అనమాట. కొంతమంది కావాలని చేయరు, అనుకోకుండా కూడా డిలీట్ చేసేస్తారు, నీ నేమ్స్ ఇలాంటివి కన్ఫ్యూజ్ అయ్యి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ స్టేట్ ఉంది కదా, ఇక్కడ టెర్మినేట్ అని వస్తే ఎస్ టెర్మినేట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఈ టెర్మినేట్ అనే ఆప్షన్ డిసేబుల్ చేసేయాలి. నేను తప్ప ఇంకోటి ఎవడో టెర్మినేట్ చేయకూడదు. సో దానికి ఇంకో ఆప్షన్ ఉంది మనకి. క్లిక్ ఆన్ యాక్షన్స్, ఇన్స్టెంట్ సెట్టింగ్స్, చేంజ్ షట్ డౌన్ బిహేవియర్. No, this one. Instant settings, change termination protection. ఓకేనా, ఎస్ ఎనేబుల్ దిస్ వన్. మీరు ఎప్పుడైతే ఇది ఎనేబుల్ చేశారో ఎవరు కూడా దీన్ని ఇంకా డిలీట్ చేయలేరు అనమాట. మళ్ళీ మీరే ఆప్షన్కి వెళ్ళి దాన్ని డిలీట్ అన్మార్క్ చేస్తేనే మీరు డిలీట్ చేయగలరు. ఇన్స్టెంట్ స్టేట్, నౌ యూ ట్రై టర్మినేటింగ్ దిస్ వన్. ఈ ఎస్ టర్మినేట్ అనే ఆప్షన్ డిసేబుల్ అయిపోతుంది. ఈ పాయింట్స్ ప్రతి ఇంపార్టెంట్ సర్వీస్ కన్నీ మీరు పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ క్లౌడ్ వాచ్లో నిన్న కొన్ని టాపిక్స్ వదిలేసాం, చూద్దాం. ఈ సర్వర్ని డిలీట్ అయిపోయింది కదా, రన్నింగ్ ఇన్స్టెన్సెస్కి వద్దాం. మనం నాగియోస్లో అంటే సిపియు యూటిలైజేషన్ పెరిగిన సంథింగ్ నెట్వర్క్ రాకపోయినా అలర్ట్స్ ఎలా అయితే సెట్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ కంప్లీట్గా అలర్ట్స్ పెట్టుకోవడం గురించే. నోటిఫికేషన్ నాకు రావాలి, ఒక సిపియు యూటిలైజేషన్ పెరిగినా రావాలి, లేదా ఎవరైనా సర్వర్ స్టాప్ చేసిన అలర్ట్ రావాలి, స్టార్ట్ చేసిన అలర్ట్ రావాలి, టెర్మినేట్ చేసిన అలర్ట్ రావాలి. ఏ చిన్న చేంజెస్ చేసినా సరే అలర్ట్స్ రావాలి. సో ఆడ ఆర్గనైజేషన్లో వాడు మిమ్మల్ని ఎలా కోరుకుంటాడో అలర్ట్స్ అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. నేను బేసిక్గా 2, 3, 4 చెప్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత లేదు నాకు సిపియు కాదు డిస్క్ రీడ్ అండ్ రైట్ కూడా నాకు అలర్ట్స్ కావాలంటే జస్ట్ ఆ డ్రాప్ డౌన్ బటన్లో ఆప్షన్ మార్చుకుంటే యూ కెన్ డూ దట్. సో ఫర్ దట్ యూ నీడ్ టు గో టు క్లౌడ్ వాచ్ అనేది మీకు AWS లో మాత్రమేనా? ఓన్లీ AWS. DevOps అయితే అక్కడ Nagios చేసేది. ఎస్. నో ప్రాబ్లం. మనం Nagios యూస్ చేసి AWS కూడా మానిటర్ చేయొచ్చు. AWS సర్వీసెస్నే కదా మనం మానిటర్ చేసేది, AWS సర్వర్లే కదా మనం మానిటర్ చేసేది, చేయొచ్చు. ఇప్పుడు Nagios యూస్ చేసుకొని అజూర్ సర్వర్లు ఉన్నాయా, అజూర్ సర్వర్లు మానిటర్ చేయొచ్చు, AWS సర్వర్లు మానిటర్ చేయొచ్చు. ఏమన్నా మానిటరింగ్ అనమాట, ఏ సర్వీస్ అయినా నో ప్రాబ్లం. ఎస్, ఐఎమ్ గోయింగ్ విత్ క్లౌడ్ వాచ్. ఎస్, ఓకేనా. క్లౌడ్ వాచ్లో అలారం సెట్ చేసుకోవాలన్నమాట. సో క్లిక్ ఆన్ అలారం ఫస్ట్. అలారం కన్నా ముందు మీరు ఫస్ట్ ఎస్ఎన్ఎస్ చేసుకోవాలి. ఎస్ఎన్ఎస్ అంటే సింపుల్ నోటిఫికేషన్ సర్వీసెస్, మెయిల్స్ రావడం గురించి. ఫస్ట్ ఐ వాంట్ టు గో విత్ ఎస్ఎన్ఎస్. ఎస్ఎన్ఎస్ అంటే ఏం లేదండి, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్లో ఒక మెయిల్ ఇస్తాం అనమాట, నెంబర్ ఆఫ్ మెయిల్స్ ఇస్తాం, ఎవరెవరికి వెళ్ళాలనేది.
మరి ఈ క్లౌడ్ వాచ్ సెట్ చేసుకున్నప్పుడు ఆ ఎస్ఎన్ఎస్ కనుక దీనికి అటాచ్ చేస్తే ఈ పర్టికులర్ పీపుల్కి మెయిల్ వెళ్తుంది, అంతే టాపిక్. సో టాపిక్స్, క్రియేట్ టాపిక్. ఆల్రెడీ EC2 అలర్ట్స్ అని ఉంది, నేను కూడా క్రియేట్ చేసుకుంటా. మై టాపిక్ అంటే ఈ టాపిక్ అంటే దేనికోసం అలర్ట్స్ వెళ్ళాలి? సపోజ్ EC2 ఇన్స్టెన్స్ మానిటరింగ్, ఓకేనా? EC2 ఇన్స్టెన్స్ మానిటరింగ్ ఒక స్టార్ట్ అయినా ఇదంతా వస్తుంది అన్నమాట. డిస్ప్లే నేమ్ అంటే ఎలా డిస్ప్లే అవ్వాలి, జస్ట్ ఇదే నేమ్ కాపీ చేసుకోండి, నో ప్రాబ్లం. జస్ట్ క్రియేట్ టాపిక్. along, okay, గ్యాప్ అది తీసుకుందాం. ఎస్, గ్యాప్ అది తీసుకోవట్లేదు, ఓకేనా? గ్యాప్ అది ఇవ్వాలనుకుంటే జస్ట్ యూ కెన్ గివ్ ఐఫెన్, నో ప్రాబ్లం, ఓకేనా? EC2 మానిటరింగ్ స్పేసెస్ తీసుకోవట్లేదు. నెక్స్ట్, ఓకే, ఇది క్రియేట్ అయిపోయింది, ద ఇన్స్టెన్స్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, అంతేనండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం అలర్ట్స్ ఎలా పంపించుకోలేదు దీన్ని యూజ్ చేసుకొని. ఏది మన క్లౌడ్ వాచ్, మ్యాక్సిమం మనకు సిపియూకి మేము ఎక్కువ వాడుకునేది అయితే ఈ సిపియూకి షట్ డౌన్ బిహేవియర్ అవి అలా సరిపోతుంది. మ్యాక్సిమం నాగ్యూస్తో సరిపోతుంది మాకు. ఇన్ కేస్ ఇది కూడా ఎవరైనా అడిగితే మీరు చెప్పొచ్చు. క్రియేట్ అలారం, ఎస్, క్లిక్ ఆన్ అలారం. సెలెక్ట్ మెట్రిక్స్ అంటే దేనికి? నీకు బిల్లింగ్స్ అలర్ట్స్ కావాలా? బిల్లింగ్ మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ కంప్లీట్ చూసుకుంటారు. నెక్స్ట్ EBS వాల్యూమ్స్కి అలర్ట్స్ రావాలా, EC2 కావాలా, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కావాలా, దేనికి కావాలి అది మనం ఏదైనా సరే సేమ్ ప్రాసెస్, దేనికైనా సేమ్ ప్రాసెస్. నేను EC2 సెలెక్ట్ చేసుకున్నా. EC2లో పెర్ ఇన్స్టెన్స్ మెట్రిక్స్ అంటే ప్రతి ఇన్స్టెన్సెస్కి జస్ట్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇది మీరు కాన్ఫిగర్ చేయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలంటే, మీకు ఆ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేశారు కదా, ఆ ఇన్స్టెన్స్ యొక్క ఐడి కావాలన్నమాట, ఓకేనా? ఆ ఇన్స్టెన్స్ యొక్క ఐడిని ఇక్కడ ఫిల్టర్ చేయాలి. ఇవన్నీ ఛార్జ్, ఇదంతా ఓకేనా, ఛార్జ్ చేస్తుంది. ఓకే, ఓకే, నాకు ఇన్స్టెన్స్ ఐడి కావాలి కాబట్టి క్లిక్ ఆన్ దిస్ ఇన్స్టెన్స్. ఎస్, ఈ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఇన్స్టెన్స్ ఐడి ఉంది కదండి, ఈ ఇన్స్టెన్స్ ఐడి తీసుకోండి. ఇన్స్టెన్స్ ఐడి ఆర్ నేమ్ అనమాట, రెండిట్లో ఏదైనా పర్లేదు, బట్ గో విత్ ఇన్స్టెన్స్ ఐడి. అది ఎందుకంటే అది యూనిక్గా ఉంటుంది. అది సెర్చ్ చేసుకోండి ఇక్కడ, ఎంటర్. ఎస్, చూడండి ఆ సర్వర్ నేము, ఇన్స్టెన్స్ మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది కదా. ఇప్పుడు నువ్వు దేనికి అలర్ట్స్ పంపించుకోవాలి ఏంటి? CPU క్రెడిట్ యూసేజా, లేదంటే CPU నెట్వర్కింగ్గా, CPU యూటిలైజేషన్, సంథింగ్ నీకు ఏది కావాల్సి దానికి మొత్తం మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు. వాటి రిక్వైర్మెంట్ ఎలా ఉందో చూసుకొని వాటి రిక్వైర్మెంట్ ప్రకారం మనం అలర్ట్స్ పెడతాం. సో CPU యూటిలైజేషన్ అనుకుందాం. ఎస్, సెలెక్ట్ మెట్రిక్స్. ఓకే, CPU యూటిలైజేషన్ అనేది ఈ ఇన్స్టెన్స్ ఐడికి స్టాటిక్ యావరేజ్ అనమాట. యావరేజ్ ప్రతి 5 minutes. చూడండి ఇది పెయిడ్ వెర్షన్స్ అని చెప్పాను కదా, ప్రతి ఇంతకుముందు అయితే 5 minutesకి వచ్చేది. మన మానిటరింగ్ ఇన్స్టెన్స్లో డిఫాల్ట్ మానిటరింగ్ ఉంది కదా 5 minutes, బట్ ఇది ఎవ్రీ 10 seconds కూడా మీకు మానిటరింగ్ చేసి పెడుతుంది అనమాట. ఎస్, స్టాటిక్. వెన్ ఇప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఆ థ్రెషోల్డ్ వాల్యూ ఎంతైనా ఒక 85% వచ్చినప్పుడు సంథింగ్ నాకు అలర్ట్స్ అనేది రాస్తూ ఉండాలి అనమాట. నెక్స్ట్, యాడ్ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి చూడండి. నేను అక్కడ ఇందాక SNS కాన్ఫిగర్ చేశాను కదా, SNS అందుకని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది మీకు. అందుకని ఫస్ట్ అక్కడ ఇచ్చుకోవాలి. EC2 ఇన్స్టెన్స్ మానిటరింగ్.
యాడ్ నోటిఫికేషన్, సెలెక్ట్ ఓకే EC2 ఇన్స్టెన్స్ మానిటర్. టాపిక్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, వ్యూ SNS కన్సోల్. ఒకసారి ఆ మెయిల్స్ అనేది తీసుకోలేదు ఇందాక ఇక్కడ, ఒక్క నిమిషం. ఓకే, క్రియేట్ సబ్స్క్రిప్షన్, సెలెక్ట్ ప్రోటోకాల్. ఓకేనా, జస్ట్ నేను అది క్రియేట్ చేశాను కానీ మెయిల్స్ అయ్యి ఎలాగెళ్ళాలో ఎవరికి వెళ్ళాలో నేను ఏం చెప్పలేదు. సో మెయిల్ అంటే మీకు మెసేజ్ రూపంలో రావాలా లేదంటే మెయిల్స్ రావాలా, సో ఏమైతే ఫార్మాట్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఎవరికి వెళ్ళాలి, డెవాప్స్ రిషికి వెళ్ళాలి. డెవాప్స్ రిషి టు shift@gmail.com. ఓకేనా, డన్. 18 తర్వాత జస్ట్ క్రియేట్ సబ్స్క్రిప్షన్. ఇది సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు ఒక మనకి అలర్ట్స్ వస్తుంది అనమాట, మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఓకే చేసుకున్న తర్వాతే మీకు అలర్ట్స్ అనేది వస్తుంది. ఫస్ట్ టైం అయితే మెయిల్ వస్తుందండి, సో సెకండ్ టైం నుంచి అయితే రావు. ఐ మీన్ కన్ఫర్మేషన్ కోసం. ఓకే, ఈ గ్యాప్లో మనం చూద్దాం. ఓకేనా, జస్ట్ EC2 సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఇక్కడ ఏ స్టెప్ దగ్గర ఆగింది మంది. ఎస్, ఓకేనా, ఇది కాన్ఫిగర్ అయింది. నేను మెయిల్ ఒకటి యాక్టివేట్ చేసుకోవాలని చెప్పాను. ఫోన్ నుంచి నేను చేస్తాను ఒక నిమిషం. ఓకే, ఎస్, చూసారా ఈ అలర్ట్ అనేది ఇలా వస్తుంది. ఫస్ట్ టైం మీరు దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి, అప్పుడే మీకు అలర్ట్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. కన్ఫర్మ్ సబ్స్క్రిప్షన్. ఓకే, డన్, సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఇన్స్టెంట్ స్టేట్ రైట్. ఈ ట్యాబ్ దగ్గర నాకేం ఎందుక. ఎస్, యాడ్ నోటిఫికేషన్. ఒక్క నిమిషం మళ్ళీ నేను చేస్తాను. EC2 ఇన్స్టెన్స్ మోడ్ అండి. ఇప్పుడు మెయిల్ అది యాడ్ అయింది కాబట్టి వీళ్ళకి అలర్ట్స్ అనేది వస్తుంది అనమాట. సెలెక్ట్ EC2 యాక్షన్. ఓకేనా, EC2 యాక్షన్. ఇప్పుడు ఇన్స్టెన్స్ స్టాప్ అయినప్పుడు నాకు అలర్ట్ రావాలి. ఓకేనా, అట్ ఏ టైం 3 సెలెక్ట్ చేసుకోవడం కావద్దు. ఓకేనా, మళ్ళీ మీరు ఇంకో EC2 యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టెంట్ టెర్మినేట్ అయినప్పుడు నాకు మెయిల్ రావాలి. అగైన్ EC2 యాక్షన్, ఇన్స్టెంట్ రీబూట్ అయినప్పుడు రావాలి. ఓకేనా అని చెప్పి నెక్స్ట్. ఇక్కడ ఒక ట్యాబ్ మిస్ చేశాను, అందువల్ల రాదు ఇక్కడ. ఎస్, సెండ్ నోటిఫికేషన్ టు EC2. నేను 2 టైమ్స్ ఇచ్చాను బట్ నో ప్రాబ్లం. ఓకేనా, జస్ట్ ఇంత ట్యాబ్ ఓపెన్ అవ్వలేదని ఇస్తాను. యూ కెన్ గో. యాక్షన్ లిమిట్ ఎగ్జిటెడ్. ఒకటి రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ దిస్ వన్. ఇఫ్ నాట్ వీ కెన్ అగైన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ద ఫస్ట్. ఓకే, ప్రెసెంట్ స్టాప్ పెడతాను, మీరు ప్రాక్టీస్ చేసుకుంటే రెండు పెట్టండి. సో డన్. డిఫైన్ యూనిక్ నేమ్ ఇచ్చుకుందాం. సో మనకి అలర్ట్స్ ఎలా రావాలి, EC2 ఇన్స్టెన్స్ మానిటరింగ్ అనే ఇస్తున్నాం. ఎస్, ఓకేనా గైస్, డన్. క్రియేట్ అన్ అలారం. సో గైస్, మనం ఇప్పుడు ఇందులో నేను కాన్ఫిగర్ చేసిన CPU యూటిలైజేషన్ గురించి కాన్ఫిగర్ చేశాను. నెక్స్ట్ ఈ ఇన్స్టెన్సెస్ స్టేట్ గురించి చేశాను. ఇంకా ఎలాగ కాదు, మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఓన్లీ వెళ్ళింది ఏంటంటే EC2 ఇన్స్టెన్స్ మెట్రిక్స్ అని వెళ్ళాను. నెక్స్ట్ EBSకి ఉంది, ఆటో స్కేలింగ్ ఉంది. ఏదైనా సరే SNS టాపిక్ క్రియేట్ చేసుకోవడం, SNSలో మీ మెయిల్ ఐడి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, దానికి అలర్ట్స్ అది వెళ్దాం.
సో మానిటరింగ్ పర్పస్ గురించి మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూద్దాం అలర్ట్స్ వస్తున్నాయి లేవో ఒకసారి చెక్ చేద్దాం. నేను సబ్స్క్రిప్షన్ కూడా కన్ఫర్మ్ చేశాను, ఇది కూడా అంతా ఓకే ఉంది. ప్రజెంట్ చూద్దాం ఎన్ని మైల్స్, 76 మైల్స్ ఉన్నాయి. Click on this running instance. Instance state ని స్టాప్ చేయండి ఒకసారి. ఎస్, ప్యారల్గా మీకు ఆర్గనైజేషన్లో లాగ్స్ అవి ఎలా చెక్ చేయాలి కూడా అడుగుతారు. సో లాగ్స్ అవి ఎలా చెక్ చేయాలో చెప్తా. ఉబంటు సో ఇది స్టాప్ అయిందండి సర్వర్, బట్ ఇంకా నోటిఫికేషన్ ఎందుకు రాలేదు? ఓకేనా? ఓకే, నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు. సో ఇలా అనేది అలర్ట్స్ వస్తూ ఉంటాయి, మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. వచ్చాయి ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఇది చూడగానే ఓకే ఐ ఇన్స్టెన్స్ ఐడి ఏంటి, ఆ షట్ డౌన్ బిహేవియర్ స్టాప్లో ఉందా, స్టాప్ అయితే మెసేజ్ వస్తుంది, స్టార్ట్ అయితే వస్తుంది, సిపి యూటిలైజేషన్ 50 దాటినా, ఇలాంటి అలర్ట్స్ అన్నీ వస్తుంది అనమాట. ల్యాప్టాప్ మళ్ళీ స్లో అయితే సో ఇది మెసేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, క్లియర్గా చూపిస్తుంది అక్కడ. నేను చూపిస్తాను మళ్ళీ. నెక్స్ట్ ఏమైంది దీనికి? ఇన్స్టెన్స్ అనేది స్టాప్ చేశాను, సో ఐడి అది మారుతుంది. ఒక నిమిషం. స్టార్ట్. చూడండి ఇన్స్టెన్స్ స్టేట్ మొత్తం ఏ రీజియన్లో ఉంది, ఆ ఇన్స్టెన్స్ ఐడి ఏంటి, ఈ స్టేట్ స్టాపింగ్ అనమాట. ఓకేనా? సంథింగ్ ఇలా అలర్ట్స్ అనేది వస్తుంది. ఫ్రమ్ దిస్ వీ కెన్ కాన్ఫిగర్ ఓకే ఇన్స్టెంట్ స్టాప్ అయింది, స్టార్ట్ అయింది, లేదా అలర్ట్స్ సిపి యూటిలైజేషన్ పెరిగింది, మనకి ఇవన్నీ మనం ఈజీగా కాన్ఫిగర్ చేసుకుంటాం. ఒకవేళ ప్రొడక్షన్ డౌన్ అయిపోయాలంటే, ప్రొడక్షన్ డౌన్ అయినా ఇవి మీరు అలర్ట్స్ కాన్ఫిగర్ చేస్తారు కదా, మీ అవుట్లుక్ అలా నిండిపోతుంది అనమాట మీల్స్తో, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ప్రతి 1 మినిట్కి అలాగా, ఐ మీన్ మనం ఎలా పెట్టాం కదా టైమింగ్, ప్రతి 5 మినిట్స్కి 10 మినిట్స్కి కాకుండా 10 సెకండ్స్కి ఇలా పెడతాం కదా, ఫుల్ అలర్ట్స్ వస్తాయి. సో అప్పుడు ఏదో చాలా సివియర్గా ఇష్యూ ఉన్నట్టుగా అర్థం అనమాట. సో ఓకే డన్. ఈ ఇన్స్టెన్స్ కొత్త లాగ్స్ అవి ఎలా చెక్ చేయాలో చెప్తాను. మీ దగ్గర ఒక ఐసిఐసి అప్లికేషన్ ఉంది, అందులో సర్వీసెస్ అయినా ఒక 14 సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి అనుకుందాం, బాగానే ఉంది. ఈ 14 సర్వీసెస్ అలా ఎలా ఎలా డిప్లాయ్ చేస్తారు అసలు? అంటే సపోజ్ ఇది ఇది మీ ఉబంటు సర్వర్ అనుకుందాం, అవునా? ఇది మీ ఉబంటు సర్వర్. ఉబంటు సర్వర్ లాంచ్ అవ్వగానే డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసేస్తారా? సర్వీసింగ్ పర్చేస్తే వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది కదా. సో దీని మీద కావాల్సిన డిపెండెన్సీస్ అని, లైక్ ఈ జావా అయితే జావా, టూల్స్ ఏవైతే గిట్టు, మ్యావెన్, టామ్కిట్ ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ చేస్తారు. అవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత
దానితో పాటు మీరు ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి, అపాచీ వెబ్ సర్వర్. ఓకేనా? ఇది ఉబంటు, దీని మీద అపాచీ సర్వర్. అదే ఉబంటుకి అయితే అదే రెడ్ హ్యాట్, లైనక్స్ వీటికైతే ఎంజినిక్స్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తారు. ఇలాంటి ఏదో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వెబ్ సర్వర్ మీద ఈ అప్లికేషన్స్ అనేది పెడతారు. సపోజ్ దీనివల్ల ఏంటంటే ఫ్రమ్ దిస్, ఇప్పుడు సపోజ్ నాకైనా వర్క్ అవ్వట్లేదు, సిపియూ యూటిలైజేషన్స్ లేదు, సంథింగ్ ఏదో డిబిఏలో క్రెడెన్షియల్స్ రాంగ్, ఏదైనా అలర్ట్స్ ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా సరే ఈ అపాచీ లాగ్స్లోకి వెళ్తే నాకు మొత్తం అంతా చెప్పేస్తుంది. అపాచీ లాగ్స్ మొత్తం అంతా చెప్తుంది అనమాట. ఆ లాగ్స్ చెక్ చేయడం, ఆ లాగ్స్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇప్పుడు 10 సర్వీసెస్ ఉన్నాయి, 20 సర్వీసెస్ ఉన్నాయి, 20 సర్వీస్లో ఏదో పని చేయట్లేదు, మీకు ఎలా తెలుస్తుంది అసలు? మనకు ఎలా తెలుస్తుంది? దాని స్టేట్ ఏంటో మనకు తెలియదు. సో సంథింగ్ వీటన్నిటి కోసం అపాచీ లాగ్స్ చెక్ చేయాలి. అపాచీ లాగ్స్ ఎక్కడ ఉంటుంది? లాగ్స్ ఒక్కోసారి అంటే ఇంటర్వ్యూలో మనకి ఏమీ తెలియదు అన్న టైంలో ఇలాంటివన్నీ అడుగుతారు అనమాట. అసలు లాగ్స్ పాత్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా, ఇలాంటివన్నీ అడుగుతారు. సో లాగ్స్ పాత్స్ అపాచీ ఇన్స్టాల్ చేయడం తెలుసా లేదా? సూడో apt-get ఇన్స్టాల్ అపాచీ 2, ఇది ఇన్స్టాల్ తెలుసు. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏంటి, లాగ్స్ ఎక్కడ స్టోర్ అవుతున్నాయో మనం డిస్కస్ చేసుకోలేదు ఇప్పుడు వచ్చి. ఇది ఎందుకు ఇక్కడ అవ్వట్లేదు? సో సార్ ఇది నేను కమెంట్ కరెక్టే కొట్టాను, కానీ ఎందుకు ఇన్స్టాల్ అవ్వట్లేదు అంటే సర్వర్ ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు మీరు అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తేనే కానీ ఇలాంటి ప్యాకేజ్లు ఏమో ఇన్స్టాల్ అవ్వదు. సూడో apt-get అప్డేట్. ఓకేనా? క్లియర్. sudo apt-get install apache 2. అపాచీ 2 అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత దీని పోర్ట్ నెంబర్ ఎనేబుల్ చేయడం తెలుసు కదా, లాంచ్ విజిట్. అపాచీ పోర్ట్ నెంబర్ ఎంత? 80. MySQL పోర్ట్ నెంబర్ 3306. ఎందుకు నేను అక్కడ 3306 అని చూపించింది, నేను మీకు అది తెలుసు చెప్పలేదు. ఒకసారి చూడండి, MySQL పోర్ట్ నెంబర్ 3306 డిఫాల్ట్. అది డిఫాల్ట్ ఉంచుకోరు, వాళ్ళు మార్చేస్తారు మళ్ళీ. ఓకేనా? ఆల్ ట్రాఫిక్ 0.0. ఎస్. ఓకేనా? నేను 2-3 బ్రౌజర్లో లాగ్ చేస్తున్నాను, అంటే సో డన్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం అపాచీ లాగ్స్ ఎక్కడ చెక్ చేయాలంటే cd వేర్ లాగ్స్, ఇక్కడ cd అపాచీ 2. ఇక్కడ చూడండి, access.log అండ్ error.log అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను చూపించాను, అది రికార్డింగ్లో మళ్ళీ ఇవ్వలేదు కదండి. లెస్ access.log అంటే సో సంథింగ్ ఎవరెవరు ఎక్కడి నుంచి యాక్సెస్ అయ్యారు, ఏంటి, ఏదైనా అన్నోన్ ఐపీ ఇలాంటిదని చూస్తే మొత్తం అంతా సరిపోతుంది అనమాట. సంథింగ్ ఏదో ఉంటుంది లొకేషన్, వేర్ ఇస్ మై ఐపీ. ఐపీ లొకేటర్ సంథింగ్ ఏదో ఉంది, ఇక్కడికి వెళ్ళి మీకు అక్కడ ఏదైతే మీకు బ్రౌజ్ అయిందో, ఏదైనా కొత్తగా ఫీల్ అయ్యారో జస్ట్ అది ఎంటర్ చేస్తే మొత్తం కర్ణాటక, బెంగళూరు మొత్తం డీటెయిల్స్ మొత్తం అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదనమాట, ఏమైనా కొత్త ఏమైనా మీకు అది ఓకే, అది నో ప్రాబ్లం. యాక్సెస్ లాగ్ error.log చూస్తే లెస్ tail-f. ఓకేనా? tail-f అంటే లాస్ట్ లాగ్స్ అన్ని జనరేట్ అవుతాయి ఫస్ట్ నుంచి కాకుండా. error.log అంటే సంథింగ్ ప్రెసెంట్ ఇక్కడైతే ఏమి ఎర్రర్స్ లేవు. ఒకసారి నా ప్రొడక్షన్ సర్వర్ కానీ టెస్ట్ సర్వర్ కానీ నేను చేసి చూపిస్తాను. అక్కడ ఒక లాగ్స్ వచ్చినప్పుడు క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. ఇలా cd var home w అలా పలానా సర్వీస్లో డ్యూటీస్ క్రెడెన్షియల్స్ ఇష్యూ, ఇట్ ఈస్ ఫెయిలింగ్, క్లియర్గా చూపిస్తుంది. అప్పుడు నేను నెక్స్ట్ ఆ ఎర్రర్ ఎందుకైతే వచ్చిందో ఆ డెవలపర్ టీంతో కానీ ఎవరితోనైనా వెళ్ళి
సంథింగ్ రీసెంట్గా కాన్ఫిగరేషన్ చేంజెస్ చేశారు కదా, దానివల్ల దీంతో సెట్ అవ్వట్లేదు సంథింగ్ ఏదో, నేను మొత్తం దానివల్ల ఎర్రర్స్ వస్తున్నాయి లేదా బిల్డ్ ఫెయిల్యూర్, నేను మొత్తం అంతా నేను చెక్ చేసుకోగలను అనమాట ఈ ఎర్రర్ డాట్ లాగ్లో. క్లియర్గా రెడ్ మార్క్లో చూపిస్తుంది ఏదైతే ఎర్రర్ ఉందో అదంతా. క్లౌడ్ వాచ్ ఇంక్రీజ్ ఈబిఎస్ వాల్యూమ్స్ అండ్ ఈవెంట్స్ అని ఒకటి ఉందండి. ఈవెంట్స్లోనే సేమ్ ఈవెంట్స్ కూడా సేమ్ అలర్ట్స్ సెట్ చేసుకోవడానికి క్లౌడ్ వాచ్. టు వెరీస్ క్లౌడ్ వాచ్లో కూడా అంటే సేమ్ ఈమెయిల్స్ కోసం ఇది కూడా. ఎస్ ఈవెంట్స్ వేరీస్ ఈవెంట్స్. యా ఇక్కడ లాగ్స్ అండి, చెప్పాను కదా అపాచీ లాగ్స్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈవెంట్స్ గెట్ స్టార్టెడ్ సేమ్ అండి, ఏం లేదు సర్వీస్ నేమ్ అంటే దేనికోసం. ఇక్కడ మొత్తం ఈవెంట్స్లో అయితే మొత్తం అన్నిటికి ఏదైతే ఉందో అంతా మానిటర్ చేసుకోవచ్చు. ఎంటర్ క్లౌడ్ నేమ్ సబ్జెక్ట్ క్లౌడ్ ఫ్రంట్ క్లౌడ్ వాచా ఏంటి అది, లోడ్ బ్యాలెన్సర్కా ఐఏఎంకా ఇన్స్పెక్టరా ఎవరెవరు యాక్స్ చేశారు ఇదంతా ఏదైనా కాన్ఫిగర్ చేయొచ్చు. ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే మీరు సింపుల్గా ఇక్కడ ఈవెంట్స్కి వచ్చేస్తుంది, ఈవెంట్స్కి వచ్చి అలర్ట్స్ ఇస్తే సరిపోతుంది. EC2 ఎస్ ఈవెంట్ టైప్ ఏంటి, ఒకవేళ EC2 కనుక తీసుకుంటే కనుక ఈ ఆప్షన్స్ అన్ని మనకి అవైలబిలిటీలు ఇస్తుంది అనమాట. ఇన్స్టెంట్ స్టేట్ చేంజ్ అయినప్పుడు, ఇన్స్టెంట్ స్టేట్ చేంజ్ అంటే T2 నుంచి మారినప్పుడు, నెక్స్ట్ వాల్యూమ్స్ గురించి, స్నాప్ షాట్ ఏమైనా మల్టీ ఏజెడ్ సంథింగ్ ఏదైతే ఉందో అదంతా అనమాట. నాకు ఈ EC2 ఇన్స్టెన్స్కి ఏది జరిగినా నాకు తెలియాలి అని చెప్పేసి నేను పెట్టుకుంటాను. డన్. ఇక్కడ యాడ్ టార్గెట్. ఓకే నెక్స్ట్ టార్గెట్ ఎవరికి వెళ్ళాలి, ఓకేనా. సంథింగ్ ఇందాక మీరు ఫస్ట్ SNS కాన్ఫిగర్ చేశారు కదా, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. SNS మన EC2 ఇన్స్టెన్స్ మోడల్ అనమాట, వీడికి వెళ్తుంది అనమాట ఏది కాన్ఫిగర్ చేసినా సరే. ఓన్లీ EC2కి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మీరు అందులో ఏదైనా తీసుకోవచ్చు. ఓకే దేని కాన్ఫిగర్ చేయమన్నా చేయొచ్చు. క్రియేట్ రూల్ ఓకేనా. సంథింగ్ EC2 మానిటరింగ్ అనేది అయ్యింది మనకి సరిపోతుంది యాక్షన్స్. ఓకే ఎస్ నో ప్రాబ్లం. సో ఈవెంట్స్ అనేది కూడా ఇలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి మీరు, ఓకేనా. సేమ్ దానిలాగే అలర్ట్స్ కాన్ఫిగర్ చేసుకోవడం, దేనికి ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో అవన్నీ చేస్తే సరిపోతుంది. ఇది EC2 ఇన్స్టెన్సెస్. నెక్స్ట్ ఇది ఏంటంటే జావా సర్వీసెస్ అప్ చేయడానికి అనమాట. జావా సర్వీసెస్ని ఎలాగ అప్ చేయాలంటే ఇది ప్రాక్టికల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే సో ఇది రికార్డింగ్ ఆఫ్ మీకు చూపిస్తాను ఇది, ఓకేనా. రికార్డింగ్ ఆఫ్ మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను. ఉపేంద్ర గారు జస్ట్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి, నేను మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను, ఓకేనా. ఇది రికార్డింగ్ అయితే ప్రాబ్లము, నా సర్వర్ ఓపెన్ చేస్తున్నాను అందుకని.